గ్రామాలలో నుంచి మొదలు పెట్టుకొని బెల్ట్ షాపుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని విపరీతమైనటువంటి దోపిడీ చేశాడు. ఆయన ఇష్టం వచ్చినటువంటి కంపెనీలకి ఇవాళ ఆర్డర్లు ఇచ్చేసేసి ఇష్టారాజ్యంగా వేల కోట్ల రూపాయలని స్కామ్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. డిఎస్సి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు డిఎస్సి ఏపీఎస్సి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే కొత్తగా వెరైటీగా మాకు విండాకే చాలా కొత్తగా ఉంది. డిఎస్సి ఫుల్ ఫారం తెలియని వ్యక్తి కూడా ఈ రోజు సీఎం మనం చేసామండి. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇవాళ ప్రభుత్వం దగ్గరగా 2.5 సంవత్సరాలు ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు కూడా చేయటం జరిగింది. ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మనం చూస్తానే ఉన్నాం. ఉదాహరణకి నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఆలోచిస్తుందంటే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి సిగ్నేచర్ చేసినటువంటి చరిత్ర మరి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించటమే. దాని మీద మొదటి సిగ్నేచర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చేసిన వెంటనే ఆ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్క కూటమి ప్రభుత్వానికే చెల్లిందని చెప్పేసి మేము ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతిపక్ష నాయకులు కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ల మీద, డిఎస్సీల మీద. ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం చేయలేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం పైన అబండాలు మోపి ఏదో రూపంలో దాన్ని బస్టు పట్టించాలి, అలాగే ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగులుగా చేయాలి, ఆ నిరుద్యోగులుగా చేస్తే రోజు ప్రతిపక్ష పార్టీ వైపు ఉండి పోరాడతారని చెప్పేసేటువంటి ఆశావాహంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డిఎస్సి ఉద్యోగాల్ని చాలా చక్కగా నిజాయితీగా భర్తీ చేయటం జరిగింది. ఇవాళ నిరుద్యోగులకి మరొక శుభ పరిణామం ఏంటంటే, గత సంవత్సరం ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు భర్తీ చేయటమే కాకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ ఉద్యోగాలను కూడా ఈ సంవత్సరంలోనే భర్తీ చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తా ఉంది. అంటే గత వైసీపీ హయాంలో చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ జరిగింది. అంటే అదే లిక్కర్ స్కామ్ ని ఇప్పుడు చూసినట్టయితే దాదాపు వేల కోట్లలో సిబిఐ దర్యాప్తులో తేలింది. అంటే ఎలా చూడాలంటారు? ఇవాళ మన అందరికి కూడా తెలిసిన విషయమే. జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడక ముందు ఆయన మద్యం మీద చాలా కబుర్లు చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో నుంచి మొదలు పెట్టుకొని బెల్ట్ షాపుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని విపరీతమైనటువంటి దోపిడీ చేశాడు. ఆయన ఇష్టం వచ్చినటువంటి కంపెనీలకి ఇవాళ ఆర్డర్లు ఇచ్చేసేసి ఇష్టారాజ్యంగా వేల కోట్ల రూపాయలని స్కామ్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఓపెన్ గా టెండర్లు వేసేసి ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా ఇవాళ మద్యాన్ని ఈ ప్రభుత్వం నడుపుతా ఉంది. కాబట్టి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం చూసుకుంటే చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ యొక్క మంత్రులు విపరీతమైనటువంటి దోపిడీలు చేసి రవాణా స్కామ్ మీద వందల కోట్ల రూపాయల స్కాములు చేశారు. కేవలం జగన్ రెడ్డి కుటుంబ సభ్యులే ఆ యొక్క మద్యం సిండికేట్ లో ఉండి విపరీతమైనటువంటి దోపిడీ చేశారు. దానిలో భాగమైనటువంటి వ్యక్తులే మాజీ మంత్రులు నిన్ననే అరెస్ట్ అయ్యారు. ఒక పెద్ద ఆయన కారుమూరి వారు చేసినటువంటి స్కాములు అలా ఎలాంటి స్కాములు కాదు. ఆ స్కాముల్లో కూడా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులే ఎక్కువ మంది అధికంగా ఉండి దాన్ని ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాని కొల్లగొట్టడంలో జగన్ మోహన్ రెడ్డికి చాటు లేరు అని చెప్పేసి ఇవాళ సిబిఐ వాళ్ళు కూడా ఓపెన్ గానే ఇవాళ తెలియజేయటం కూడా జరిగింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. దానిలో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవటానికి కూడా ఆ యొక్క యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. పట్టుసీమ పోలవరం ప్రాజెక్టుల పనితీరు ఏ రకంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా పూర్తి చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలను కూడా తీసుకొని ఇవాళ పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టుల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే అది పూర్తి చేసేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వంలోనే పూర్తి చేస్తుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎస్సి స్కామ్ జరిగింది. అంటే ఈ స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఎలా దీన్ని చూడాలంటారు? ఇది ఈ ఏపీఎస్సి ద్వారా గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసామని చెప్పుకుంటున్నారో అదంతా కూడా ఇవాళ నిజ నిర్ధారణ తేలితే గానీ ఆ గవర్నమెంట్ లో చేసినటువంటి అన్ని ఫ్రాడ్ గా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బయటికి రావడం జరిగింది. ప్రతిదీ కూడా ఒక్క ఉద్యోగ కల్పనలోనే కాదండి, అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలకే ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇంత అధికారాన్ని చేపట్టడం కూడా జరిగిందంటేనే మన అందరికి కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు ఆయన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఫలితాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూనే ఉంది. అన్ని అవకతవకలతోనే ఇవాళ ఆయన భర్తీ చేసినటువంటి సంఘటన జరుగుతుంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూడా రేపు కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఖచ్చితంగా వాటిని ఏ పద్ధతిలో భర్తీ చేస్తారు, ఆయన ప్రభుత్వంలో ఎలాగ భర్తీ చేశారనేది కూడా నిరుద్యోగులందరూ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా అది సకాలంలో భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చే జాబ్ క్యాలెండర్ కి అసలు ఎలా అనిపిస్తుందండి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీలో జాబ్ క్యాలెండర్ అన్న విషయాన్ని అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఎప్పుడైనా? డిఎస్సి ప్రస్తావించి డిఎస్సి అని చెప్పేసి అన్నారు. 5 సంవత్సరాలు డిఎస్సి ఆయన ఓపెన్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ విషయం ప్రస్తావిస్తే అసలు ఆ జాబ్ క్యాలెండర్ ఎవరికండి? వాలంటీర్లకి వీళ్ళకి జాబ్ క్యాలెండర్ జాబ్ లెక్కలు పడుతుంది ఏంటండి? వాలంటీర్ జడ్జీ లేని వాలంటీర్లను అందరూ చేశారు అప్పుడులో. ఇప్పుడున్న ప్రస్తావన ఇప్పుడు విషయం గురించి ప్రస్తావన చేసుకుంటే ఇప్పుడు అనుకోకుండా వచ్చిన 2 ఏళ్ళకే 16,000 జాబ్ క్యాలెండర్ డిఎస్సిలో నోటిఫికేషన్ విడుదల చేశారు లాస్ట్ టైం టీచర్ జాబ్. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్లో నవంబర్లో మళ్ళీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి మొన్న ఆల్రెడీ న్యూస్ వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఇప్పటికి చాలా డిఫరెంట్ అండి. వైఎస్ఆర్సీపీ అంటే అది పెద్ద రౌడీ రాజ్యం, ఎవరైనా దోచుకున్నామా దాచుకున్నామా అనేది ఉందండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చూస్తే పిల్లలకు కానీ మా ఫ్యూచర్ అండి, మా 25 సంవత్సరాల ఫ్యూచర్ కోసం మేము ఆలోచన చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఉన్న విషయానికి వస్తే చాలా మంది వైఎస్ఆర్సీపీలో 5 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు చాలా మంది జాబ్ అర్హులు లేకుండా అయిపోయారండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రాగానే చాలా మంది అర్హులు ఇప్పుడు దీన్ని నిలబెట్టుకుంటేనే మాకు జాబులు వస్తాయి, మేము జాబ్ చేసుకోగలం. ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చే అవకాశాలు కూడా లేవు, చాలా కష్టం. ఇప్పుడు అనకూడదు కానీ ఒకటే, అన్ని విషయాలుగా తెలిస్తేనే కూటమికి సపోర్ట్ చేసాం, ఏది తెలియకుండా చేయలేదు. మనం ఆలోచించవలసింది ఒక విషయం. డిఎస్సి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు డిఎస్సి ఏపీఎస్సి అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. అదే కొత్తగా వెరైటీగా మాకు విండాకే చాలా కొత్తగా ఉంది. డిఎస్సి ఫుల్ ఫారం తెలియని వ్యక్తి కూడా ఈ రోజు సీఎం మనం చేసామండి. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ అధికారం ఎవరికి ఇవ్వాలి అన్న విషయం మనలోనే ఉంది, ప్రజల్లోనే ఉంది. ప్రజలు తెలుసుకోవాలి. ఇంకొక 25 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ అన్ని పూర్తవుతే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నా ఫ్యూచర్ ఎలాగ పోయిందండి వైఎస్ఆర్సీపీ అధికారులు ఉండేటప్పుడు, మా ఏజ్ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఉన్న మా పిల్లల కోసం ఆలోచించుకోవాలి. రేపు పొద్దున ఫ్యూచర్లో ఏదన్నా ఇక్కడ జాబులు ఉంటే అన్ని బాగుంటాయని చెప్పేసి ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ అంటే చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ విడుదలకి పక్కా చేస్తారు. ఆయన జాబ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కల్తీ మద్యం అంటే వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు కల్తీ మద్యంతో దాదాపు చాలా మంది చనిపోయారు. అంటే ఇప్పుడు చూస్తే వైసీపీ మంత్రి కూడా అరెస్ట్ అవడం చూసాం. ఎలా అనిపిస్తుంది? అంటే ఏంటి అసలు అంత స్కామ్ జరిగిందంటారా? సార్ ఒక క్వశ్చన్ సార్, అప్పుడులోనే నేను విన్నాను, చాలా మాటలు విన్నాను. మన వైఎస్ఆర్సీపీ అధికారులు ఉండేటప్పుడు విన్నాను, ఏదో బూమ్ ఇలాంటి కొత్త లెక్కర్ బ్రాండ్లు తీసుకొచ్చారు ఆయన. అంటే మనుషులు అనారోగ్యాలతో ఆడుకున్నాడు ఆయన. ఆయనకి చేసేటప్పుడు కూడా చాలా ఇది 3 రాజధానులు అని చెప్పేసి కూడా వచ్చిందండిగా నేను పేపర్లోనూ కూడా చూడడం జరిగింది. మరి లెక్కర్ స్కామ్ జరగడమేనండి, చాలా లెక్కర్ స్కామ్ జరిగిందండి. అప్పుడులో ఉన్న కాంట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అధికారులకే లెక్కర్ స్కామ్ అదిగా వాళ్ళే మొత్తం అంతా నడిపేవారండి. మరి తెలియపోయింది ఏముంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే లెక్కర్ స్కామ్ ఎంత జరిగింది ఏంటని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడైతే జాబ్ క్యాలెండర్కి ఒక షెడ్యూల్ అంటూ ఇచ్చారు సార్. షెడ్యూల్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగము. ఎందుకంటే పక్కా ప్లానింగ్ తో ఉంటది కాబట్టి చదువుకున్న అభ్యర్థులకు కూడా షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ అయ్యి చదువుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అందువల్ల క్యాలెండర్ అనేది చాలా యూజ్ఫుల్ సార్ నిరుద్యోగులకు మాత్రం. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియకుండా మనం చదవడం వేరు, నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసి చదవడం వేరు. నోటిఫికేషన్ వస్తుందని మనకు తెలుసుకున్నప్పుడు మనం చదవగలిగితే ఖచ్చితంగా ముందు నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి సార్. కాబట్టి జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ అనేది చాలా మంచిది సార్. అంటే గతంతో చూసుకున్నట్టయితే మీకు ఎలా అనిపించింది? గతంలో షెడ్యూల్ ఏం లేదు కదా సార్. గతంలో జాబ్ క్యాలెండర్ షెడ్యూల్
అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఇది షెడ్యూల్ ఇవ్వడం అయితే మంచిదే ఎవరికైనా సరే. ఇప్పుడు పోలవరం కానీ పట్టుసీమ కానీ అంటే ఎట్లా ఉంది సార్? ఇప్పుడు డెవలప్మెంట్ గతంతో అన్నీ అయిపోయి గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఇప్పుడు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మరి ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది జరిగితే మంచిదే కదా సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే అన్ని రంగాల్లోనూ డెవలప్మెంట్స్ అనేవి చేస్తుంది. అటు మనకి తాగునీరు ప్రాజెక్ట్స్ కావచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్స్ కావచ్చు, తర్వాత రోడ్స్, బిల్డింగ్స్, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఇదంతా కొద్దిగా స్పీడ్గానే ఉంది సార్. బాగానే చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు కల్తీ మద్యం జరిగి చాలా మంది చనిపోయారు. అంటే అప్పుడు చూసినట్టయితే ఆ కల్తీ మద్యం కుంభకోణం ఇప్పుడు ఈడీ దాన్ని వెలుగులోకి తీసి ఎన్నో వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇప్పుడు తీసింది. ఇప్పుడు కేసు రీఓపెన్ చేశారు. అంటే ఎలా అనిపిస్తుంది దీనిపై? అంటే గతంలో ఏం జరిగింది అంటారు? గతంలో మరి ఆ కేసు సంబంధించి విషయంలో ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు సార్. ప్రస్తుతానికైతే దాని గురించి మరి మనకైతే తెలియదు, ఐడియా లేదు. ఇంతమంది చనిపోయారు కదా లిక్కర్ స్కామ్ లో. అవునండి. అంటే కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారు కదా సార్. అంటే మరి ఇంతమందికి చనిపోయారు, మరి ఇంతమంది ప్రాణాలు మరి తీసినట్టే కదా మరి కల్తీ మద్యం చేసి. అవును, మరి వాళ్ళందరికీ ఖచ్చితంగా వీళ్ళు ఈ స్కామ్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేయాలి సార్ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే. అలాంటి స్కామ్లు మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మళ్ళీ వాళ్ళు అలాగా ఎవరు అలాంటి పనులు చేయకుండా కఠిన శిక్షలు అవి వేసి ఖచ్చితంగా స్కామ్ని అయితే బయట పెడితే మంచిదనేది నా ఉద్దేశం సార్. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన చెప్పినట్లు డిఎస్సి అనేది 16,000+ పోస్టులతో ముందు తీశారు. సో అది తీయడం దాంతోపాటు అది పోస్టింగ్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ బ్యాక్లాగ్ డిపార్ట్మెంట్స్లోనే అదే కాకుండా మనకి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది, నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీ అనేది, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, స్పోర్ట్స్, నెక్స్ట్ ఇలాగా చాలా ఒక దీంట్లోని ఆటోమేటిక్ పోస్టులు వస్తున్నాయి, ఫిలప్ కూడా అవుతున్నాయి. ఆ విధంగా జరుగుతూనే ఉంది. మనం పాతది కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అట్లీస్ట్ అంటే ఫ్యూచర్లో మనకి ఒక జాబ్ వస్తుంది, మన ఏరియాలో ఉండొచ్చు, ఇక్కడ మనం సెటిల్ అవ్వచ్చు అన్న థాట్ వచ్చింది. ఫ్యామిలీస్ కూడా పిల్లలకి మళ్ళీ బ్యాక్ తేడానికి చాలా కృషి చేస్తున్నారు. సో ఎందుకంటే ఏదైనా సరే కనెక్టివిటీ లేకపోతే పెద్ద కంపెనీలు రావడానికి ఇక్కడ అవకాశం లేదు. దానికి చూసుకుంటే మనకి మెయిన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వస్తే రాబోయే కాలంలో వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, డాటా సెంటర్స్ కానీ, అదర్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, ఏదవనివ్వండి, ఒక లొకేషన్కి వెళ్ళాలి రావాలి అంటే కంపల్సరీ వాళ్ళకి ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రాపర్గా ఉండాలి. సో అవన్నీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వాటిలో కూడా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి డెవలప్మెంట్ గురించి కూడా చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పట్టుసీమ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా చూసుకున్నట్టయితే ప్రాజెక్టులు ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే వేగవంతంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మాత్రం వీళ్ళు ఒక మంచి సీక్వెన్షియల్గా వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు పోలవరానికి ఒక ఇచ్చిన టైం 2 years ఎంతవరకు చేస్తాము, చేసిన తర్వాత దాని వాటర్ కూడా మనకి ఉత్తరాంధ్రకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం కూడా కంప్లీట్ అయ్యింది. సో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. పట్టుసీమ అవనివ్వండి, ఇప్పుడు మనకి సిఐడిఏ రీజన్ అవనివ్వండి, సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, నెక్స్ట్ ఆఫీసర్ ఐఏఎస్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కంప్లీట్ అయ్యింది. సో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం ఒకటి జరగాలి, అంతేగాని రాత్రి అన్ని అయిపోవాలన్నా కూడా కష్టం. సో దాంతోపాటు మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు చేసేది నెక్స్ట్ అంటే 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు ఎలా వెళ్ళాలని కూడా వీళ్ళు చేస్తున్నారు. గతంలో ఏపీఎస్సి ఎగ్జామ్లో కూడా స్కామ్ జరిగింది, అంటే వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు. ఇప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, సిబిఐ విచారణ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత బాగానే చేస్తున్నారు అనిపిస్తుందా? వాళ్ళు ఏది కూడా డైరెక్ట్ చేతిలోకి తీసుకోవడం లేదు. యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అది బాగానే చేస్తున్నారు. దానికి ఎటువంటి సందేహం లేదు.